హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం చూసుకుంటే శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తే శ్వేతపత్రాన్ని ఈరోజు కేటీఆర్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు బీఆర్ఎస్ శ్వేతపత్రంలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అయితే ఈరోజు విడుదల చేసిన కేటీఆర్ మాజీ మంత్రి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిండు. అయితే బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపద, ఎంతసేపు అప్పుల గురించే మాట్లాడతారు, అప్పుల గురించే మీరు మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని చెప్పిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆయన సంపద సృష్టించాడని చెప్తూ ఈ 9.5 ఏళ్ల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయము అని చెప్పేసి 10 ఏళ్ల తన పాలన గురించి, బీఆర్ఎస్ పాలన గురించి చెప్తూ ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే మొత్తానికి శ్వేతపత్రంలో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే 60 ఏండ్లు వర్సెస్ 6.5 రెట్లు అంటూ కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు గుప్పించారు. మొత్తానికి రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది, తర్వాత అన్ని వనరులు సమకూర్చుకోవాలి, అన్ని సంపదను సృష్టించాలి అని అంటే అప్పు చేయక తప్పదు అని చెప్తూనే అప్పుననేది పక్కన పెట్టేసి ఎక్కువ సంపదను సృష్టించామని చెప్తున్నాడు. ఇక అదే లెక్కలు 2013-2014లో 1,12,162గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2022-23 నాటికి 3,17,115కు చేర్చామని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఇక జిఎస్డిపి 2013-14లో 4.51 లక్షల కోట్లుగా ఉండగా 2022-23 నాటికి 13.27 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన శ్వేతపత్రంలో చెప్పారు. ఇక విద్యుత్ విధానం, నూతన వ్యవసాయ విధానం, సాగునీటి విధానాలు, పరిపాలనల గురించి ఆయన కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్తున్నాడు. అండ్ అలాగే పూర్తిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించిందని ఈ శ్వేతపత్రంలో చెప్పారు. ఇది ఆయన శ్వేతపత్రం యొక్క వివరణ. ఇక ఎట్లాగూ శ్వేతపత్రం మీద తప్పుల తడక అని, దాని మీద అంకెల గారడి అని చెప్పి ఏదో బడ్జెట్లో మనం ఈ పదాలు వింటాం, కానీ శ్వేతపత్రంలో కూడా ఆయన ఈ పదాలు వాడాడనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రం 9.5 ఏళ్లలో ఏం ప్రగతి సాధించింది అనేది మొట్టమొదలు మనం చెప్పుకునేదంటే, రాష్ట్రంలో నీటి సదుపాయాలు అయితే కొంతమేర తగ్గాయి, లేదు అని కాదు. ఎందుకంటే మనం ఒక గ్లాసులో సగం వాటర్ ఉంటే సగం వాటర్ ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటే, వాటర్ పూర్తిగా లేదు అనేది కొంతమంది వాదన ఉంటుంది. అంటే ఆశ నిరాశల మధ్య ఈ వాదన అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 9.5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేయలేదా? గత ప్రభుత్వం అంటే చేసింది, డెవలప్మెంట్ చేసింది, ఇంటింటికి నల్లలు కొంత మేర సక్సెస్ అయ్యాయి. అండ్ అలాగే వాటర్ కూడా, వ్యవసాయానికి వాటర్ కూడా ఎక్కువగా దొరికింది, నల్లాలు కూడా వచ్చాయి. అండ్ అలాగే ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్తున్నారు. ఉద్యోగాలు మీరు ఇస్తే ఇంత మార్పు అనేది విద్యార్థులు ఎందుకు కోరుకుంటారు? విద్యాలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఉద్యోగ కల్పన లేనే లేదు, జాబ్ క్యాలెండర్ లేనే లేదు. ఎంతోమంది గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయిపోయి పూర్తిగా లీకేజీలతోటి, ప్రశ్నపత్రాల లీకేజీలతోటి పూర్తిగా విధ్వంస పాలన విద్యా వ్యవస్థ మీద జరిగిందనేది వాస్తవం కాదా? మరి మీ శ్వేతపత్రంలో ఎందుకు పెట్టలేదు? అండ్ అలాగే మరి విద్యుత్ శాఖలో కూడా కోట్ల రూపాయల అప్పు ఉంది, మరి అదెందుకు బయట పెట్టలేదు? విద్యుత్ ఇచ్చామని చెప్తున్నారు, కానీ మరి దాని వెనకాల ఎంత అప్పు అనేది ఉందని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100 కోట్ల అప్పు మరి ఎవరి మీద పడుతుంది? అది అంటే తెలంగాణ విధ్వంసం అయిన దాని గురించి చెప్పకుండా మేము తెలంగాణను బాగా చేసినాము, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మా వల్లనే మొత్తం ఇదైపోయింది అంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడే తాగనేర్చుకున్నారు, ఇప్పుడే తిననేర్చుకున్నారు అన్నట్టుగా ఈయన ముచ్చట చెప్పారు. కేటీఆర్ గారు చెప్పారు ఇది. అయ్యా కేటీఆర్, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కేవలం రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి. మీరు అన్నది ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ నీళ్లు, నిధులు మీరే దోసుకుంటుంది. నీళ్ళ సంగతి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి దాని పరంగా నిధులు దోసుకుంటుంది. అండ్ అలాగే నియామకాల విషయంలో ఓన్లీ కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవాళ ఎవరి దగ్గర ఉన్నారు?
గత ప్రభుత్వంలో మీ దగ్గరనే పనిచేసి మొత్తం పాలనా వ్యవస్థను మొత్తం ప్రగతి భవన్ని కంచెలు కాసుకున్నది, అక్కడ కాపలా లెక్క ఉన్నది పోలీస్ బిడ్డలే కదా. మరి ఇవాళ అదే పోలీస్ శాఖలో ఇవాళ నోటిఫికేషన్లు 13 రోజులైంది. ఒక్క శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే దాని మీద అంకెల గారడి అని చెప్పి కౌంటర్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నావు. మరి కౌంటర్ ఇచ్చే బదులు 9.5 ఏళ్ళుగా మీరు తెలంగాణను ఎంత విధ్వంసం చేసిర్రో లెక్కలతోటి చెప్పమంటే జనాలు చెప్పరా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పటికైనా సరే కాస్తో కూస్తో బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజల సమస్యల మీద మాట్లాడండి. తెలంగాణ ప్రజలకున్న అప్పుల గురించి మాట్లాడండి. మీరు ఆఖరికి కార్పొరేషన్ వ్యవస్థలో కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రతి ఒక్క శాఖలో, పురపాలక శాఖలో కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇచ్చారా? 9.5 ఏళ్లలో పేదవారికి రేషన్ కార్డు అనేది ఒక కళ. వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు రేషన్ కార్డు ఉంటే అదొక ధైర్యం. దానికి ముడిపడే అన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి. సంక్షేమ పథకాలు గొప్పగా ఇన్ని చేసామని చెప్పిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ఘనత మీది కాదా? రేషన్ కార్డు ఇవ్వలేని వాళ్ళు మీరు ప్రగతి సాధించిరని చెప్తున్నారా? రేషన్ కార్డుకే గతి లేని వాళ్ళు మీరు ఆ కార్డు ఇవ్వడానికి జనాభా లెక్కలను కుల జనగణన అని చెప్పేశారు. అది ఎక్కడ పోయిందో ఏందో. ధరణి తీసుకొస్తుంది, దాని మీద మొత్తం భూములు, తెలంగాణ భూములన్నీ ధరణి పేరిట చెరబట్టిన ఘనత మీది కాదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక శ్వేతపత్రాన్ని మీరు తప్పుబట్టి శ్వేతపత్రాన్ని కొత్త భాషలతో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొత్త పదాలు మాట్లాడిండు. ఇప్పుడు మీరు కూడా ఆయన కుమారుడే కాబట్టి శ్వేతపత్రాన్ని చేస్తున్నారు. స్వేదం అంటే చెమట. ఈ చెమటను మేము తుడుచుకోవాలని చూస్తున్నాం, కడుక్కోవాలని చూస్తున్నాం. మళ్ళా నువ్వు నీ మాటలతోటి మాకు చెమట బుట్టేలాగా చేస్తున్నావని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రగతి బోలెడంతా ప్రగతి జరిగితే మరి అప్పు ఉండదా అంటారు. ఏ కుటుంబంలో అయినా అప్పు లేకుండా ఉండరు. అప్పు చేయకుండా వాళ్ళు అభివృద్ధిలోకి రారనేది. అభివృద్ధికి వచ్చిన తర్వాత కూడా అప్పు అనేది తీర్చుకుంటారు కదా. అంటే 10 ఏళ్ల సంది మీరు అభివృద్ధి చేస్తూ అప్పు చేసుకుంటూనే పోయారు. కానీ వచ్చిన ఆదాయం మరి మీరు అంకెల్లో చూపించిర్రా, లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల్లో చూపించిందా? మీరు చేసిన బాగోతానే కదా తెలంగాణ ప్రభుత్వం ఇంత అప్పులు చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అది తప్పుపడితే ఎట్లా? అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు 9.5 ఏళ్ల పాలనలో ఎంత విధ్వంసాన్ని, ప్రజల మధ్య ఎంత విద్వేషాన్ని రెచ్చగొట్టారో. సంక్షేమ పథకాలలో మొత్తం మీ వాళ్ళ చేతివాటమైన దళిత బంధులో మీదే, రైతు బంధులో మీదే, సంక్షేమ పథకాలలో బీఆర్ఎస్ నాయకులే. టీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మీరు పేరు మార్చుకున్నారో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టుగా ఇవాళ మీ పాలన, మీ చరిత్ర ఒక పూర్తిగా క్షమించరాంది అయిపోయింది. తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారు. ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇవాళ అయ్యే వాగ్దానాలు నెరవేర్చకపోగా పూర్తిగా ఆయన చరిత్రను పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయే ఒక కొత్త చరిత్రకు మరో శ్రీకారం చుడుతున్నారు కేటీఆర్ గారు. ఇది కరెక్ట్ కాదు. 9.5 ఏళ్లలో ఏం జరిగిందో, ఎంత విధ్వంసం జరిగిందో శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేస్తే, శ్వేతపత్రం అని చెప్పేసి ప్రజలకు చెమటలు పుట్టించేలాగున శ్వేతపత్రం అని చెప్పి మేము ఇది పొడిచినాం, అది పొడిచినాం, ఇంత జీడిపి పెరిగింది, అంత జీడిపి పెరిగింది. మరి ఎందుకు పెట్రోల్ రేటు పెరిగిపోయింది, ఎందుకు గ్యాస్ రేటు పెరిగిపోయింది అంటే కేంద్రం పెంచింది అంటారు. కేంద్రం పెంచింది ఓకే. మరి కేంద్రం పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్సెస్ వేస్తుంది కదా. తినే రెస్టారెంట్లో తినే తిండి మీద కూడా ట్యాక్స్ వేస్తారు, తాగే ఛాయ్ మీద కూడా ట్యాక్స్ వేస్తారు. ఎక్కడ మీరు ట్యాక్స్ వేయండి, ఎక్కడ మీరు పన్నులు లేకుండా వదిలిపెట్టింది? ప్రతిసారి మద్యం దుకాణాలు పెంచి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల కంటే దాదాపు 14 గంటలు కూడా మీరు పూర్తిగా మన వైన్ షాపులు తెరిపిస్తే ప్రజలంతా తాగి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని నాశనం అయిపోవాలనే కదా ఈ మద్యం షాప్ మీద మీరు పెట్టింది. ఈ మద్యం షాపులో మీరు చేసిన ఏదైతే పూర్తిగా ప్రవేశపెట్టిన ఈ మద్యం టెండర్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి మీ నాయకులకే వచ్చినాయి, మీ ప్రజలకే వచ్చినాయి తప్ప ప్రజలకు ఎవరికన్నా ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయంటే డబుల్ బెడ్రూమ్ చెప్తే దాని మీద అది ఫెయిల్ అయిపోయింది. నిరుద్యోగులకు భృతి అంటే అది కూడా ఫెయిల్ అయిపోయింది. దళితులకు 3 ఎకరాలంటే అది జాడే లేదు. అంటే రైతు బంధు, దళిత బంధు ఇవి పూర్తిగా మీ యొక్క విజయం కోసం ప్రజలకు వేసిన పాచికలే తప్ప ఒక్కడి కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు లేవు.
ఇంకా మీరు 9.5 ఏళ్లలో మేము ఇది పొడిచినాం, మేము ఇది చేసినాం, మేము ఇంత ప్రగతి సాధించినాం, మేము అంత ప్రగతి సాధించినాం అని చెప్పుకోవడం స్వేదపత్రం నిజంగా ప్రజలకు ఈ చెమటని ఇట్లా తీసేసుకునే విధంగా అదొక ఒట్టి స్వేదపత్రం అని కొట్టేస్తున్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి కాస్త బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షంలో కూర్చున్న మీరు బీఆర్ఎస్లో 39 మంది ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజల గురించి, ప్రజల ఆలోచన గురించి, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు చేస్తారు ఏందని చెప్పి ప్రజల వైపు ఉండి మాట్లాడి ప్రజలకు తోడ్పాటుగా ఉండండి. ప్రజా సమస్యలను మాట్లాడమని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఇవాళ ప్రవేశపెట్టిన స్వేదపత్రం పూర్తిగా చెమటతో కంపు వాసన కొడుతుంది అని చెప్పి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఇవాల్టి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ కిరాక్ న్యూస్ ఛానల్లో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్.